ఈరోజు ఈ వీడియోలో ఆలు కుర్మా రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇక్కడ 1/2 కేజీ ఆలూని తీసుకొని ఇలా ఈవెన్గా చిన్న చిన్న ముక్కలను కట్ చేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు తీసుకున్నాను. ఇంకా ఇందులో ఒక గ్లాసుడు వాటర్ వేసి 350 ml వరకు వాటర్ని యాడ్ చేసి ఇంకా కుక్కర్ మూత పెట్టి పొయ్యి మీద పెట్టేయాలి. ఇది ఉడికేలోపు దీనికి కావాల్సినవి చూద్దాము. ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ని 2 ఇలా బారుగా కట్ చేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చిని కూడా అలానే కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, తాలింపు దినుసులు, 1/2 టేబుల్ స్పూన్ సాయిగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి. అలానే ఒక ఎండుమిర్చి, ఒక 5 నుండి 6 వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలి. కుక్కర్ ఒక 3 విజిల్స్ రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇంకా మూతను తీసేసుకోవాలి. తీసి చూపిస్తున్నాను. వీటిని మనం ఒక చిల్లులు గిన్నెలో కానీ వేరే బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే అవి త్వరగా చల్లారిపోతాయి. ఇంకా దీని మీద ఉన్న పై పొట్టును ఈజీగా ఇలా తీసేసుకోవాలి. వీడియోలో ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. అలానే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ విధంగా అన్నీ నిదానంగా తీసేసుకోవాలి. ఇంకా మొత్తం వీటిని తీసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ పొయ్యి మీద ఒక కళాయిని పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ అందులో వెల్లుల్లి రబ్బలు వేసుకొని దోరగా వేగించుకోవాలి. ఇంకా ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో తాలింపు దినుసుల్ని యాడ్ చేసేసుకోవాలి. వీటిని కొంచెం వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ఎండుమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇది వేగిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక్కసారి కలిపిన తర్వాత ఇక్కడ సాల్ట్ని మనం చూసే వేసుకోవాలి. బంగాళదుంపలు ఉడికేటప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం వేస్తే సరిపోతుంది. ఒకవేళ తగ్గితే ఫైనల్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసి మొత్తం కలిసేటట్టు ఒక్కసారి కలుపుకొని వీటిని చక్కగా మగ్గనివ్వాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఎంత బాగా మగ్గితే కర్రీ అంత బాగుంటుంది. ఇంకా ఇది ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో ఈ బంగాళదుంపల్ని యాడ్ చేసేసుకోవాలి. వీటన్నిటిని యాడ్ చేసేసాక దీనిని కొంచెం గరిటెతో ఇలా స్మాష్ చేయాలి. అప్పుడే చాలా బాగుంటుంది కర్రీ. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, మనం వేసిన తాలింపు దినుసులు అన్నీ వాటికి పట్టి కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి, మొత్తం కలిసేలాగా. ఇంకా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ కారం యాడ్ చేసుకోవడం మొత్తం చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా ఇలా కలుపుకున్నాక మొత్తం ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఒక్కసారి సాల్ట్, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోతే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్లో కొత్తిమీర యాడ్ చేసేయడమే. అంతేనండి, టేస్టీ టేస్టీ ఆలు కుర్మా రెసిపీ రెడీ. మార్నింగ్ టైంలో ఏ హడావిడి లేకుండా చేసుకునే రెసిపీ అండి ఇది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.